పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అండ్ కేబు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నిన్నే తిప్పింది. వెల్కమ్ టు అవర్ షో వార్ మహిళ 10 కోట్ల ప్లస్. ఈ షోలో చాలా మంది అమ్మాయిలు పార్టిసిపేట్ గా చేశారు. అలాగా రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు, దేశంలో ఉన్న అమ్మాయిలు అందరూ అయిపోయారు. మరి ఈ ఎపిసోడ్ ఏ అమ్మాయిని పిలిచేస్తారు? ఒకప్పుడు తన అందంతో యువకుల్ని ఉర్రూతలూగించిన యాంకర్ ఇప్పుడు ఊగుతూ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ యాంకర్ రష్మి. Come on, move your body, 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 body. ఈ వయసులో కూడా బాగున్నా. థాంక్యూ రాజా గారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? గుంటూరు టాకీస్ పార్ట్ 2 చేస్తున్నా. నువ్వు వెళ్ళి నీ పోడియం దగ్గర నిల్చో. ఏంటి స్టేడియం దగ్గర? చెవిటి మిషన్ అనుకుంటా తప్పింది. ఇప్పుడు రెండో కంటెస్టెంట్ గా ఎవరు వస్తున్నారు తెలుసా? యాక్టింగ్ చేస్తే యాక్టర్ అవుతారు, ఓవర్ యాక్టింగ్ చేస్తే యాంకర్ అవుతారు. అలా ఓవర్ యాక్టింగ్ చేసే యాంకర్ ఫ్రీ ముకి. ప్లీజ్ వెల్కమ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి గుమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఏం చేస్తున్నావు ఇంతకీ? మొఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నా. నీకు ఈ వయసులో అది కరెక్ట్ ప్రోగ్రామ్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఆ బ్రష్ పేస్ట్ ఇవ్వండి అయ్యా వాళ్ళకి. ఇప్పుడు బ్రష్ మీద పేస్ట్ పెట్టాలి. ఆగట్లేదు ఇది. చెప్పు తీసుకొని కొడతా. ఇది నీ షో కాదు, నా షో. అర్థమైంది. పెట్టాము. ఇప్పుడు నేను 1 2 3 అంట. ఎవరైతే ఫాస్ట్ గా మీ పళ్ళు తోముకుంటారో వాళ్ళే విన్నర్స్. రెడీ? 1 2 3. మీ ఇద్దరి పళ్ళ సెట్ల. ఒరేయ్ దరిద్రుడా, నా పళ్ళ సెట్ ఇలా ఇవ్వు. ఇది కూడా పళ్ళ సెట్టేనా? దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి. మాది కూడా తీయమని చెప్పండి. ఓకే. రెండో రౌండ్ కి వెళ్దాం. ఓకే. ఈ రౌండ్ పేరు ఉతికి ఆరేయండి. ఆ బకెట్ లో బట్టలు ఎవరైతే ఎక్కువ ఆరేస్తారో వాళ్ళే విన్నర్స్. అర్థమైందా? అర్థమైంది. రెడీ? 1 2 3 స్టార్ట్. మేడం ఏం గేమ్ పెట్టారు మేడం? ఇది గేమ్ కాదురా. మా ఇంట్లో పని మనిషి రాక 10 రోజులు అయింది. ఎవరు ఉతుకుతారని చూస్తే వీళ్ళు దొరికారు అంతే. టైమ్ అప్. రష్మి బంగారు తల్లి ఎన్నారేసావు? 1 2 3 4 5 6 7 8. 8. వెరీ గుడ్. ప్రేముకి 1 2 3 4 5 6. నువ్వు 6 ఆరేసావు. రష్మి గెలిచింది. నువ్వేంటి గెలవడం? రష్మియే గెలిచింది. చెప్పారు ఉతికి ఆరేయండి అన్నారు. ఆరేసాను. ఉతికి ఆరేయడం అంటే అది కాదు, అన్ని వేయాలి. అన్ని కాదు, ఈ రౌండ్ లో నేనే గెలిచాను. ఏం మాట్లాడుతున్నావే? ఈ యాంకర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా? పార్టిసిపెంట్ తో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా?
తలుచుకుందాం. పదవే పద. హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట. రావే నువ్వు రావే. నువ్వు రావే నువ్వు రావే. ఆల్రెడీ వచ్చింది. రోజా గారు నమస్కారం అండి. నమస్తే రోజక్క బాగున్నారా? అక్క ఏంది అక్క? ఈ వయసు ఏంది నా వయసు ఏంది? నీకన్నా చాలా చిన్నదాన్ని నేను. రోజా గారు ఇది లేనిపోయి నిందలేసి ఇదే మొత్తం బదనాం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలు. ఏమనుకుంటున్నావు? కొట్టామంటే చుంప పగులుద్ది. అలా గట్టి పెట్టండి రోజా గారు. నేను తలుచుకుంటే ఇక్కడ నుంచి అడుగు కూడా బయటకు వెళ్ళో తెలుసా? కట్ కట్. ఇవి ప్రోమాలు వేసుకోండి. ఇవి వస్తే మీరు ఫస్ట్ కూర్చోండి. కాదు మేడం, మా సమస్య మీకు అర్థం కావట్లేదు. మేము వారం అనే ప్రోగ్రామ్ కి పోయినాం మేడం. అది పోయిన తర్వాత 2వ రౌండ్ లో గేమ్ పెట్టారు. ఉతికి 6 అనే గేమ్ అది. నేను 6 వేసాను మేడం, అది 8 వేసింది. నేనే గెలిచాను. మీరు చెప్పండి రోజా గారు, 8 ఎక్కువ 6 ఎక్కువ? పీకి అవుతాయి. ఈ వయసులో కూడా నీ కూపు తగ్గలే. దాని కూడా తగ్గలేదు. అబ్బా, నా షోలో ఎవరు లొల్లి చేయొద్దు. ఈ సమస్యను పరిష్కరించాలంటే మనకు ఒక డాక్టర్ కావాలి. ఆయనే మన ప్రముఖ వ్యక్తి. రండి సీన్ గారు. వద్దు తల్లి, లాగలొద్దు. వచ్చేసాగా ఏం సమస్య ఏంటి? సీన్ గారు కూర్చోండి. ఏంటి ఆ బ్లడ్ అంతా అక్కడ? బ్లడ్ నా బాడీ లాంగ్వేజ్ అండి, నా మ్యానరిజం. ఓకే రాజా. నీ పేరేంటి? శ్రీముఖి. నీ పేరేంటమ్మా? రేష్మి. ఇద్దరు ఏం చేస్తారు? యాంకరింగ్ చేస్తారు. అదే సమస్య కదా. అంతే అంటారా? మరి ఏం చేద్దామంటారండి? ఇది ఈ మన సమస్య కాదు, ప్రజల సమస్య. ఆవిడేమో తెలుగు మాట్లాడదు, ఏమైనా బెబ్బెబ్బెబ్బెబ్బ అంటది. ఈవిడేమి మాట్లాడబట్టే అని అంటది. పీకినవుతి ఏమని అంటారు? వీళ్ళ సమస్యను మన ఇద్దరమే పరిష్కారం చేయాలి. ఏం చేద్దామో మీరే చెప్పండి సీన్ గారు. ఏం చేద్దాం? సమస్య వచ్చి సమస్య ఏంటో మనకు. అసలు ఏం జరిగిందంటే సరిగ్గా చెప్పు. తక్కువ కూర్చొని చెప్పు. అర్థమైందా? లెగుస్తావెందుకు? మీరే పరిష్కారం చెప్పండి సార్. సమస్య తెలియదు కదా. సమస్య చెప్పాను. నువ్వు బట్టలు ఉతికేసాను సార్. ఏమి ఎక్కడ వేసావు? మొత్తం 6 వేసాను సార్. 1 2 3 4 5 6 వేసాను సార్. అది 8 వేసింది సార్. 6 ఏమన్నప్పుడు నేనే గెలిచాను కదా. కాదమ్మా, 8 కంటే 6 తక్కువే కదా. వాళ్ళు 6 ఏమన్నారు? 6 వేసాను. 1 2 3 4 5 6. నీ తెలివి తగలాడా? ఒక్క నిమిషం ఆగు. ఆటో ఆటో ఏమన్నావు? 6 ఏమన్నారు? 6 వేసాను. ఈ 6 హెచ్గా నేను రాష్ట్రపతి కాదు కదా. మేడం తొందరగా ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ రెడీ. ఆగమని చెప్పు. ఒక్కరొక్కరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని పిలుస్తాం. అందరిని ఒకసారి చేస్తారా? మేడం గేట్ దగ్గర జనాల ఫ్లోటింగ్ ఫుల్ గా ఉంది. అందరి సమస్యలు తీర్చాలి. ఒకరు వచ్చారు, పంపిస్తాను. ఉండండి. తొందరగా పంపించు. మీరు కూర్చోండి. కొంతసేపు ఆగలేవా? ఎపిసోడ్ అయిపోయిన దాకా. ఎవరా మీ ఆమెను విలువ? రండి. ఒకరి సమస్యను ఒక ఎపిసోడ్ లో పరిష్కరిస్తాం. అంతమంది ఒకటేసారి పరిష్కారం చేయం మేము. ఒక్కడే మొగుడు, అదే మా బాధ. బాధితుడు ఒక్కడు, బాధితురాలు ఇంతమంది. మా లేడీస్ వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇవి. అంటే అప్పుడు వయసులో ఉన్నా తెలియలేదు సార్. వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి రాజా. ఇది అంతా కష్టమే సార్. ఇది కష్టం కాదు, కామం అంటారు దీన్ని. కామం కూడా కష్టపడితేనే కదా సార్ అయ్యేది. రష్మి బాగున్నావా? నువ్వు అప్పటికి ఇప్పటికి అలాగే ముసల్దాన్లాగే ఉన్నా, ఏం మారలేదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు సుధీ? వేటకెళ్ళాడు. ప్రపంచ వేట. అంతే కదా రాజా? చెప్పు.
సారీ గర్ల్స్, నా డార్లింగ్ చాలా రోజుల తర్వాత కనబడింది. సో ఐ కాంట్ లీవ్ హర్. ఓకే రాజా ఊరుకున్నావే రాజా. రాజా రాజా ఎందుకు రాజా? రాజా ఊరుకున్నది రాజా. సార్ ఈడ పరిస్థితి చూసుకుంటా. ఎందుకు రాజా? ట్రీట్మెంట్ స్టార్ట్ ఏం రాజా? నాగబాబు సార్ బాగుంది, చాలా ఇలీరియస్ గా చేశారు. అవినాష్ అండ్ కార్తీక్ మీ దుమ్ము దులుపుతి శ్రీముఖి సూపర్ గా చేశారు. వెరీ గుడ్. రోజా గారు, మా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి. ఎక్కడ పరిష్కారం చెప్పే లోపల పెద్ద సమస్య వచ్చి పడింది కదా. చాలా బాగుంది. వెరీ నైస్.